ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తనల గ్రంథము 115వ కీర్తన 12వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా మమ్మను మరచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని గురించి ఆలోచిస్తాడు. దేవుడు మన అవసరాలు తీరుస్తాడు. దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని విడిపించి నడిపిస్తూ మనల్ని మరిచిపోకుండా మన చిన్న అవసరాలు కూడా పట్టించుకుంటాడు. ఆయన ఒక మాట అండి, ఆయన మనల్ని మరిచిపోడు. ఆయన మనసు నిండా మనమే ఉంటాం. ఇంకా చెప్పాలి అంటే ఒక్క క్షణం కూడా ఆయన తలంపులలో మనం లేకుండా ఉండడం అనేది జరగదు. కొన్నిసార్లు కొన్ని సమయాల్లో అయితే దేవుడు మనల్ని ఎంత పట్టించుకుంటాడో అన్నది మనకు ఖచ్చితంగా గమనిస్తాం, అర్థమవుతుంది. ఇలాంటివి మనకి గుర్తు చేసుకుంటే మనకి సంతోషం, కృతజ్ఞత కలుగుతుంది దేవుని మీద. అలాగే మన దేవుడు మార్పు లేనివాడు కాబట్టి గతంలో ఆయన మనల్ని ఎలా పట్టించుకున్నాడో అలాగే భవిష్యత్తులో కూడా మరిచిపోకుండా పట్టించుకుంటాడు. ఆయన మనల్ని పట్టించుకుంటున్నాడు అంటే దాని అర్థం దేవుడు మనలను ఆశీర్వదిస్తున్నాడని అర్థం. ఆయన మమ్మను ఆశీర్వదించును అన్న మాట పరిశుద్ధాత్మ అధికారంతో ముద్రించబడింది. అంటే ఇది నిత్యమైన వాగ్దానం. దేవుడుగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి అది శాశ్వత కాలం ఉంటుంది. కాబట్టి మనలను మరవని దేవుడుగా, మనలను విడవని దేవుడుగా, మన ఎడల మారని దేవుడుగా ఆయన మనం స్తుతిద్దాం. దావీదులాగా నా ప్రాణమా యెహోవాను స్తుతించుము అని దావీదు దేవుణ్ణి స్తుతించినట్లుగా మనము దేవుణ్ణి స్తుతిద్దాం. ఎందుకు అని అంటారా? ఆయన మనల్ని మరిచిపోనందుకు, మనల్ని విడిచిపోనందుకు, మన విషయంలో మారనందుకు ఆయనను మనము స్తుతిద్దాం. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మీరు మమ్మల్ని మరిచిపోని వారని, విడిచిపోని వారని, మారని వారని, మీరు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అని మీ పాదాల దగ్గర మిమ్మును గురించి మీరు ఎలా పట్టించుకుంటారో వాటన్నింటిని నేర్చుకోవడానికి మీరే కృప చూపించారు. అందుని బట్టి మీకు వందనాలు. కృప కలిగిన తండ్రి, మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ మీ పిల్లలను కలిగినంతటిని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించమని, వారి చదువుల్లో సహాయం చేయండి, ఉద్యోగ ప్రయత్నాల్లో సహాయం చేయండి, వారు కలిగి ఉన్న వాటన్నిటిని మీరు దీవించమని, వివాహాలు కాని వారికి అవ్వడానికి
వివాహాలై గర్భం లేని వారికి గర్భఫలం ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలను కలిగినంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభువు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.